ఒక అందమైన నిజమైన కథ. 1920లో ఇంగ్లాండ్లో కొత్త వైద్యుల బృందానికి స్నాతకోత్సవం జరిగింది. దీనికి అప్పటి బ్రిటిష్ ప్రధాని హాజరయ్యారు. వేడుకలో ఆ బ్యాచ్కి ఇన్ఛార్జిగా ఉన్న డిఎన్ఈ కొత్త గ్రాడ్యుయేట్లకు అవసరమైన సలహాలు ఇచ్చారు. అతను తనలో జరిగిన ఈ క్రింది సంఘటన కొన్నిసార్లు వారికి చెప్పాడు. ఇది అర్ధరాత్రి తర్వాత మరియు నా తలుపు తట్టడం విన్నాను. ఇది ఒక వృద్ధురాలు మరియు ఆమె నాతో ఇలా చెప్పింది: ఓ నా వైద్యుడా, నా బిడ్డ అనారోగ్యంతో మరియు చాలా తీవ్రమైన స్థితిలో ఉన్నాడు. కాబట్టి దయచేసి అతన్ని కాపాడటానికి ఏదైనా చేయండి. ఏమి జరుగుతుందో అని చింతించకుండా ఆమెను ఆమె ఇంటికి అనుసరించడానికి నేను బయటకు వచ్చాను. ఎందుకంటే ఇది తుఫాను రాత్రి మరియు చాలా చల్లగా ఉంది. వర్షం చాలా భారీగా కురిసింది. నా ప్రాణానికి నేను భయపడలేదు. ఆమె ఇల్లు లండన్ శివార్లలో ఉంది మరియు ఒక కష్టమైన ప్రయాణం తరువాత మేము ఆమె ఇంటికి చేరుకున్నాము. ఆమె తన కొడుకుతో కలిసి ఒక చిన్న గదిలో నివసించింది. నేను గదిలోకి ప్రవేశించినప్పుడు ఆమె కొడుకు ఈ గది మూలలో మూలుగుతూ తీవ్ర బాధతో చూశాను. అనారోగ్యంతో ఉన్న పిల్లల పట్ల నేను నా కర్తవ్యం చేసిన తర్వాత తల్లి డబ్బుతో ఒక చిన్న సంచిని ఇచ్చింది. నేను ఈ బ్యాగ్ తీసుకోవటానికి నిరాకరించాను మరియు నేను ఈ చెల్లింపును అంగీకరించలేనని ఆమెతో సున్నితంగా చెప్పాను. ఎందుకంటే వారి పరిస్థితికి నేను చింతిస్తున్నాను. ఆమె బిడ్డ బాగుపడే వరకు నేను చూసుకుంటానని ఆమెకు వాగ్దానం చేశాను. డీన్ తన ప్రపంచంలో ఇలా అన్నారు: ఇది మెడిసిన్ శతం యొక్క నిజమైన వృత్తి మరియు వైద్యుడిగా ఉండటం దయకు దగ్గర వృత్తి మరియు దేవునికి అత్యంత సన్నిహితమైనది. ప్రధాన వైద్యుడు ప్రసంగం ముగించగానే ప్రధాని తన సీటు నుంచి దూకి పోడియం వైపు వెళ్ళారు. మీ చేతిని ముద్దాడటానికి నన్ను అనుమతించండి. 20 సంవత్సరాలుగా ఇప్పుడు నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే మీ కథలో మీరు పేర్కొన్న బిడ్డ నేనే. ఓహ్, నా తల్లి ఇప్పుడు సంతోషంగా ఉంటుంది మరియు ఆమె ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటుంది. ఆమె మాత్రమే కోరిక నేను నిన్ను కనుగొని మీకు ప్రతిఫలమివ్వాలని. మేము పేదరికంలో జీవిస్తున్న సమయంలో మీరు మా కోసం చేసిన మంచితనం కోసం. ఇంగ్లాండ్ ప్రధానమంత్రి అయిన ఆ పేద బిడ్డ లాయిడ్ జార్జ్ మీ స్థలంలో లేకపోయినా మీరు ఎక్కడికి వెళ్ళినా మంచితనాన్ని నాటండి. ఎందుకంటే మీరు ఎక్కడ మొక్క వేసినా అది ఎప్పటికీ పోదు. మీ మంచితనం ఎక్కువసేపు ఉంటే అది మరింత బాగుంది. ఎందుకంటే ఆ మంచిని నాటినవాడు తప్ప మరెవరూ పండించరు. ఇతరులకు మంచి చేయటం ఎల్లప్పుడూ మీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది మరియు ఇది మీ దారికి వచ్చే ఏ విధమైన చెడుతోనైనా పోరాడుతుంది. మంచితనం యొక్క యజమాని పడడు. అతను పడిపోతే అతన్ని ఓదార్చడానికి మరియు మద్దతు ఇవ్వడానికి
ఒక దిండుపై పడతాడు. ఎల్లప్పుడూ ఇతరులకు మంచి చేసే ప్రజలలో దేవుడు మనలను చేస్తాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ.